ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతి బాపట్ల జిల్లాగా మారిన తర్వాత రేపల్ల నియోజకవర్గానికి సంబంధించి చెరుకుపల్లి మండలంలో విషాద ఘటన, దానికి మించి ఒక దారుణ ఘటన. సభ్య సమాజంలో బతుకుతున్నామా, మనము ఎక్కడ బతుకుతున్నామా అనేది కూడా తెలియని పరిస్థితికి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఇది ఒక పరాకాష్ట. వాళ్ళ తండ్రి లేని ఇద్దరు పిల్లలు తల్లి పెంపకంలో పెరుగుతూ ఉంటే తన అక్కని వేధిస్తున్నాడని చెప్పేసి 10వ తరగతి చదివే కుర్రాడు మా అక్కను వేధించొద్దు అని చెప్పినందుకు అతని మీద కక్షగట్టి వాళ్ళ అత్యంత పాశవికంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా 10వ తరగతి పిల్లవాడిని కాళ్ళు కట్టేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే, ఎప్పుడూ కూడా ఎలాంటి గొడవలు లేని ప్రశాంతతకు నిలయమైనటువంటి ఆ సముద్ర ప్రాంతం, ఆ రేపల్ల నియోజకవర్గంలో వాళ్ళు ఎంత దారుణానికి పిల్లలు ఒడిగట్టే పరిస్థితికి తీసుకొచ్చారంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా సిగ్గుపడతారో, మరి మీరు తలెక్కడ పెట్టుకుంటారో ఒకసారి జనసేన పార్టీ నుంచి అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. చూసాం పోయిన సంవత్సరం చూస్తే రేపల్ల రైల్వే స్టేషన్లో మానభంగాలు, రేపల్ల నిండా గంజాయి. ఏమైనా మాట్లాడితే జనసేన పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడరు ఏదేదో మాట్లాడతాడు. ఇవాళ అదే లీడర్ ఇవాళ ఒక పిల్లవాడిని కాళ్ళు కట్టేసి తగలబెడితే సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తానని బేరం అడిగాడని చెప్పి తెలిసిందంటే, అంతకు మించి ఈ సమాజంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏమైనా ఉందా, విషయం ఏమైనా ఉందా అని చెప్పి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. అతను జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఊరి పెద్దలుగా చెప్పాడట, అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాడట. కానీ పోలీసు వారు కూడా ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో, అతను అక్కని వేధిస్తున్నటువంటి కుర్రాడు వైసీపీ మద్దతుదారుడు, వైసీపీ యాక్టివ్ కార్యకర్త కాబట్టి ఎస్ఐ గారు కూడా మెలకొండ ఊరుకున్నారంటే, మేము అదే జిల్లా ఎస్పీని అడుగుతున్నాం, ఆ ఎస్ఐ గారి మీద కూడా చర్య తీసుకోవాలి. నిన్ను ఇవాళ ఊర్లోనికి రానివ్వకుండా బయటికి పంపించారంటే రమణారావు గారు మీరు సిగ్గుపడతారో మరి, లేదంటే గొప్ప అనుకుంటారో కానీ మీరు, మేమైతే మాత్రం అది మీ శాతగాని తనంగా వర్ణిస్తున్నాం. ఖచ్చితంగా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అనగానే వచ్చేస్తారు. దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? మా వారాహి వాహనం బయలుదేరగానే మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ పెద్దలు కానీ, ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ సీనియర్ లీడర్లు కానీ ఇవాళ దీని గురించి మాట్లాడాలి కదా. దీని గురించి మాట్లాడాలి. దీని గురించి ఏం మాట్లాడతారు? దీని గురించి వాళ్ళ అరే తన అక్కని వేధించొద్దని చెప్పేసిన అటువంటి పాపానికి ఒక కుర్రవాడిని అంత ఎప్పుడూ కూడా ఆ ప్రాంతంలో కనీవిని ఎరుగం మేము. ఇలాంటి సంఘటనలు అనేవి అంత విచారకరమైనటువంటి వాతావరణం ఉంటే అక్కడ పోయి 1 లక్ష రూపాయలు ఇస్తాను బేరం అడుగుతున్నట్టు ఆ లెటర్గా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటమే కాదు, ఆ కుటుంబాలన్నింటిని కూడా అక్కడి నుంచి వెలివేయాలి. మీరే కనుక ప్రజాప్రతినిధులైతే ఆ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. చెప్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి 1 లక్ష రూపాయలు పోయినసారి చూసాం. రేపల్లలో ఏదో మానభంగం జరిగితే 50,000 ఇచ్చావు, పప్పు కొడుకు 50,000 పెంచాడు మంత్రి గారు. అంటే మీకు ఎంత మీ లెక్కలో మనుషుల ప్రాణాలు కానీ మనుషుల యొక్క మానాలు కానీ ఏ రకమైన అంటే 50,000 లక్షలు మీరు బేరం కట్టే పరిస్థితికి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు వచ్చారంటే ఒకసారి చెప్తున్నాం, ప్రజలారా తెలుసుకోండి. అందుకని పదే చెప్పేది మా నాయకుడు చెప్తున్న మాట కూడా, ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ పరిపాలిస్తున్నారు, గూండాలు వెళ్తున్నారు అని చెప్పేసి. గూండాలు క్రిమినల్స్ తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా సమిష్టిగా ఒకసారి అసలు జరుగుతున్న పరిణామాలను గమనించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటమే కాక, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఇవాళ చనిపోయాడే పిల్లాడో ఆ కుటుంబానికి మా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ ఊరు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ మా నాయకులందరూ కూడా వెళ్ళారు. నేను కూడా కాకినాడ ఉండటం వల్ల ఒక జిల్లా అధ్యక్షుడిగా రాలేకపోయినా నేను వెళ్ళిన మరుక్షణమే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను. ఖచ్చితంగా రానున్న రోజులు ఏదైతే యాత్రలో తిరుగుతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఊరు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం, పరామర్శిస్తామని కూడా చెప్తూ మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా మీ దాష్టికాలు ఆపండి, లేని పక్షంలో మీరందరూ కూడా ఇంతకింతకి భారీ మూల్యం చెల్లించవచ్చని చెప్తూ జై జనసేన, జై హింద్.